వీళ్ళని చనిపోయిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ సమాధిలోంచి బయటికి తీసి మరీ పూజ చేస్తారు. వినడానికే చాలా షాకింగ్ గా మరియు క్రీపీగా ఉంది కదా. అవును, ఇది నిజం. ఇది ఇండోనేషియాలో డెత్ ఫెస్టివల్ టోర్జా ట్రైబ్ వాళ్ళు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని సమాధి లోపల నుంచి తీసి వాళ్ళకి ఫ్రెష్ బట్టలు వేసి డెత్ ఫెస్టివల్ ని చనిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా ఫీల్ అయ్యి జరుపుకుంటారు. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మరి అదే సమాధిలో పెట్టేసి బుంచేస్తారు. మీకు డౌట్ రావచ్చు, మరి వాసన రాదా అని. టోర్జా ట్రైబ్ వాళ్ళు డెత్ పీపుల్స్ ని ప్రిజర్వ్ చేయడంలో స్పెషలిస్ట్. వీళ్ళు చాలా జాగ్రత్తగా నీట్నెస్ గా చూసుకుంటారు. అంతేకాదు వీళ్ళల్లో మనిషి చనిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యూనరల్స్ కి చాలా డబ్బులు అవసరం వస్తుంది. ఆ డబ్బులు జమ అయ్యేంత వరకు చనిపోయిన వాళ్ళని మంచిగా ప్రిజర్వ్ చేస్తూ వాళ్ళతోనే పెట్టుకుంటారు. ఫ్యూనరల్ అంతిమ క్రియలకి డబ్బులు జమ అయిన తర్వాత మంచిగా ఫెస్టివల్ చేసి వాళ్ళని బూంచేస్తారు. అండ్ నెక్స్ట్ డెత్ ఫెస్టివల్ కి ఓపెన్ చేస్తారు. ఇలా చేయడంతో చనిపోయిన వాళ్ళు